హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. ముఖ్యంగా ఈ సండే స్పెషల్ ప్రోగ్రామ్కి మీ అందరికీ ధన్యవాదాలు. సో సండే ప్రోగ్రాము ఎలా ఉందంటే అప్లికేషన్గా కంటే కూడా ఫీలింగ్ ఆఫ్ జాబ్ సాటిస్ఫాక్షన్. ఫీలింగ్ ఆఫ్ జాబ్ సాటిస్ఫాక్షను స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడినప్పుడు లేదా అండి అంటే ఎందుకు లేదు, ఉంది. నాకు స్టాక్ మార్కెట్ అంటే అబ్సెషను చిన్నప్పటి నుంచి ఉంది. నేను చదువుకునే రోజుల్లో అంటే యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో కూడా పేపర్ దగ్గర పెట్టుకుని ఆ స్టాకులు ఈ స్టాకులు చూసేవాడిని. నాకు తెలియదు ఎందుకు చూస్తున్నాను. ఆ తర్వాత ఉత్తరోత్తర తర్వాత అది అయిపోయిన తర్వాత యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కువైపోయింది. అంటే మేబీ ఐ వాజ్ బోర్న్ టు ఫినిష్ దిస్ అన్ఫినిష్డ్ జాబ్. అంటే ఎట్లా చెప్తారంటే మన గత జన్మల్లో ఇన్కంప్లీట్ అయిపోయినటువంటి అన్ఫినిష్డ్ జాబ్ ఏదైనా ఉంటే అది ఫినిష్ చేయడానికి పుడతాము మళ్ళీ అని. సో ఇట్లాంటి ఇది బహుశా ఉండి ఉంటుంది. అయితే అది ఆ టైం వచ్చినప్పుడు మాత్రమే అది అందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొందరు మిత్రులు మనకి తారసపడతారు ఎట్ ది ఏజ్ ఆఫ్ 40, ఎట్ ది ఏజ్ ఆఫ్ 45, లేకపోతే లాస్ట్ ఒక 65, 70 ఇక నా 2-3 ఏళ్ళలో చచ్చిపోతాడనిగా ఎవరో మిత్రులు అవుతారు. ఆ 2-3 ఏళ్ళకి ఆ మధ్యలో మిత్రులు అవుతారు. కొంతకాలం మిత్రులై కొంతకాలం చాలా కంటిన్యూ అవుతారు. ఎవరికి వారు ఏమన్నా తీరే. మరి ఇన్నాళ్ళు ఆ మిత్రుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే ఆ టయానికి మాత్రం చూసారు. ఆ డ్రామాలో మీరు చూసే ఉంటారు, డ్రామా కానీ సినిమా కానీ ఆ పాత్ర ఆ టైం వచ్చినప్పుడే తెర మీదకి వస్తుంది, ముందుగా రాదు కదా. లైఫ్ కూడా అంతే, నాకు యోగా కూడా అంతే. నేను గ్రాడ్యుయేషన్కి వచ్చే వరకు అంతకుముందు అక్కడ విని చదివి ఏదో చేశానేమో, దాని గురించి ఏం గుర్తులేదు, స్పృహ లేదు. ఐ వాజ్ నాట్ కాన్షియస్. కానీ ఒక పర్టికులర్ స్టేజ్కి వచ్చే వరకు అది వెయిట్ చేసింది. ఆ స్టేజ్కి వచ్చేటప్పటికి ఆ యోగాకి నేను ఇంట్రడ్యూస్ అవ్వటం. చూడండి, లైఫ్లో అన్నీ కూడా అలా జరుగుతాయి. తర్వాత మరి చెప్పాలంటే ఇన్ మై లేట్ 50s, ఆల్మోస్ట్ 60 లెవెల్లో మీ అందరితోనే పరిచయం ఏర్పడుతున్నది. మీరందరూ ఇంతకుముందు ఎక్కడున్నారు, ఎక్కడుండేవారు, ఏం చేస్తున్నారు, నా గురించి మీకు తెలియదు, మీ గురించి నాకు ఇప్పటికీ తెలియదు చెప్పాలంటే చాలామంది గురించి. ఇంతమంది మిత్రులు ఎలా అయిపోయారు నాకు, ఇది యాదృచ్ఛికంగా అదేదో ఆటోమేటిక్గా దానంతటా అది ఆటోమేటిక్గా జరిగింది కాదు. కార్యకారక సంబంధం ఉంటుంది. మీరందరూ నా వీడియోలు చూస్తున్నారు అంటే మన మిత్రత్వం ఈనాటిది కాదని నేను నమ్ముతాను. సో కానీ ఎప్పటికి ఇంట్రడ్యూస్ అయ్యారు మీరు? డ్యూరింగ్ మై 60s. అంటే నేను 60ల్లో ఇన్ని సంవత్సరాలు ఏంటో అని ఐ లెడ్ ఏ డిఫరెంట్ లైఫ్ అండ్ మూవ్డ్ విత్ డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ కేటగిరీస్. ముఖ్యంగా ఢిల్లీ ఊరు కాని ఊరు, ఇక్కడికి వచ్చి నేను యాజ్ ఎ టీచర్, బై ప్రొఫెషన్ ఐఎమ్ ఏ టీచర్ అని చెప్పాలి. కొన్ని వేల మందికి టీచర్నే అయ్యాను. అయితే డిఫరెంట్ మోడ్లోకి వచ్చేసాను కదా లాస్ట్ 3 ఇయర్స్లోను. మళ్ళీ తెలుగు వాళ్ళు అటాచ్ అయిపోయారు, హిందీ వాళ్ళంతా ఇప్పుడు దాదాపు గాయబ్ అయిపోయారు, కొత్తగా తెలుగు వాళ్ళు వచ్చారు. ఇదంతా ఏంటంటే దెర్ ఈజ్ సంథింగ్ దట్ వీ డోంట్ నో. బట్ ఎనీవే, ఈరోజు నేను ప్రత్యేకమైన టాపిక్ గురించి మాట్లాడటం కంటే కూడా న్యాచురల్గా నార్మల్గా మనసులో మాట నాకు కలిగినటువంటి ఆలోచనలు మాటలు మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ వీడియోస్ తీసుకున్నట్లయితే నేనేం చెప్పానో ఒకసారి చూశాను. కొన్ని యోగా గురించి, తర్వాత బ్యాలెన్సింగ్ గురించి, తర్వాత జనరల్ ఎటిక్వేట్స్ గురించి, జనరల్ లైఫ్ గురించి, థాట్ ప్రాసెస్ గురించి మాట్లాడాను కదా. కొంతమంది మీరు చెప్పిన తర్వాత నేను యోగా మొదలుపెట్టానండి, ప్రాక్టీస్ చేస్తున్నానండి అన్నారు. నిజంగా నేను మీకు ధన్యవాదాలు చెప్పాలి. మీకే కాదు,
ఈ యోగా నాకు నేర్పించిన గురువులందరికీ ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే యోగా ఒక ప్రశస్తమైనటువంటి అమూల్యమైనటువంటి సాధనం, మామూలు సాధనం కాదు. ఇప్పుడు జనరల్గా టెక్నిక్స్ ఏవైనా తీసుకుంటే ఇప్పుడు ట్రేడింగ్ టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, ఇది ఫైనాన్షియల్ పొజిషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవడానికి ట్రేడింగు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవడానికి పనికొస్తుంది. అంటే ఇక్కడ మెటీరియల్ ప్రోగ్రెస్ వరకే ఉంది. కానీ యోగా అనేది మెటీరియల్ ప్రోగ్రెస్కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, కానీ ఇండైరెక్ట్గా ఉపయోగపడుతుంది, మీకు కనబడదు. మెటీరియల్ ప్రోగ్రెస్ వదిలేయండి, హెల్త్ తర్వాత స్పిరిచువల్ ప్రోగ్రెస్ కూడా ఉపయోగపడుతుంది. విచ్ ఈజ్ అల్టిమేట్, విచ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ జర్నీలో అతి ముఖ్యమైనటువంటి పార్ట్ ఏంటంటే పాసింగ్ త్రూ స్పిరిచువల్ జర్నీ. ఆ స్పిరిచువల్ జర్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ కానంత వరకు ఇంతే. మనం రకరకాల అవతారాలు ఎత్తుతాం, రకరకాలుగా ఏదో పోతాం. కానీ ఈ యోగా అనేది ఒక నిత్యంలాగా స్పిరిచువల్ ప్రోగ్రెస్కి ఒక నిత్యంలా ఉపయోగపడుతుంది. ఆ స్పిరిచువల్ ప్రోగ్రెస్కి నిజం చెప్పాలంటే కొంచెం హెల్త్ కూడా పర్మిట్ చేయాలి కదా. ఏదో హిందీలో చెప్తారు, భూకే భజనన హోయి గోపాల లేలే అప్ని కంఠీమాల అని. చాలా వ్యంగ్యంగా సరదాగా ఉంటుంది. కానీ అది ఆకలేస్తున్న వాడికి భజన ఏంటయ్యా, అన్నం కావాలి కానీ నా వల్ల కాదయ్యా, నీ పేరు నేను గోపాల నీ పేరు నేను స్మరించలేను. భూకే భజనన హోయి గోపాల, భజన ఏం చేస్తాను, నా ముఖం ఆకలేస్తుంది, కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి. లేలే అప్ని కంఠీమాల అని మెళ్ళలోంచి హారం తీసి రుద్రాక్షమాలు పట్టుకుపోయా, నాకెందుకయ్యా, ముందు ఆకలేస్తుంది, దానిపై చూడబోయా అని కొంచెం ఇదిగా ఉంటుంది, సెటైరికల్గా ఐరానికల్గా ఉంటుంది, కానీ బట్ చాలా సరదాగా ఉంటుంది. అలాగే హెల్త్ లేకపోతే స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఈ రెండింటికి ఉపయోగపడుతుంది యోగా అనేది. అసలు నిజం చెప్పాలంటే హెల్త్ వెల్తే కాదండి, హెల్త్ను స్పిరిచువల్ ప్రోగ్రెసే కాదండి, యోగా అనేది మీ వెల్త్ను కూడా ఇంప్రూవ్ చేస్తుందండి. ఐఎమ్ ద స్టాండింగ్ టెస్టిమనీ టు దట్. ఇంకా అంతకన్నా మీకు ప్రూఫ్ అక్కర్లేదు. స్టాండింగ్ టెస్టిమనీ. నా లైఫ్ హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ వదిలేయండి, స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఏదన్నా చెప్పండి, ఈ మూడిటికి కూడా బేసు నేను నేర్చుకున్న యోగా, నేను చేసే యోగాని. అంటే యోగా డబ్బులు ఎలా తెచ్చిపెడుతుంది అంటే అంతే, తెచ్చిపెడుతుంది. మీకు మేనిఫెస్టేషన్ కూడా ఈజీ అవుతుంది. యూ కెన్ గెట్ వాట్ యు వాంట్. ఎందుకంటే మీ శరీరం సర్వసంపన్నమైనటువంటి సర్వశక్తివంతమైంది. మీరు ఎక్కడికి ఏమి వెళ్ళక్కర్లేదు, మీ లోపలే అంతా ఉంది, అన్ని శక్తులు మీలోనే ఉన్నాయి. మీకు కావాల్సింది సాధించుకోవడానికి కావాల్సిన అన్నీ ఇందులో ఉన్నాయి. వాటిని వెలికి తీసుకోవడానికి, వాటిని గుర్తించడానికి, అర్థం చేసుకోవటానికి, వాటిని ఉపయోగించుకోవటానికి సక్సెస్ఫుల్గా యోగా ఉపయోగపడుతుంది. నాకైతే పడుతున్నది. మన శక్తి ఏంటో మనకి తెలియాలి. మన శక్తి ఏంటో మనం తెలుసుకోవటానికి దోహదపడేది యోగా. సెల్ఫ్ రియలైజేషన్ అనే పదం వినుంటారు, చాలా పెద్ద ఇదిలేండి, చిన్న విషయం కాదు అది. సెల్ఫ్ రియలైజేషన్ అంటే నేను చెప్పింది ఇదే కాదు. మిమ్మల్ని మీరు గుర్తుంచుకోవటం, మనల్ని మనం గుర్తుంచుకోవటం, మనల్ని మనం అర్థం చేసుకోవటం సెల్ఫ్ రియలైజేషన్ కాదు. ఇట్ ఈస్ సంథింగ్ మోర్ దాన్ దట్, సంథింగ్ బియాండ్ దట్. ఓకే, అట్లీస్ట్ ఆ సెల్ఫ్ రియలైజేషన్ అనే ప్రాసెస్లో ఇది ఒక మెట్టు కొంత ఉపయోగపడుతుంది. ఆ జర్నీలో కొంత ముందుకు నెడుతుంది. కాబట్టి ఆ యోగా గురించి ఎవరైనా నేర్చుకున్నారో అయితే, నేను ఎక్కువ యోగా క్లాసులు చెప్పానంటే నా వీడియోలు చూడరు, తర్వాత నాకు తెలుసు 1000-1500 వ్యూస్ కూడా ఉండవు. దట్ మే బి డిస్కరేజింగ్. అంటే ఈ వ్యూయర్స్ సంఖ్య తగ్గిపోతుంది. ఐఎమ్ అఫ్రైడ్, ఐ నో. అయినా అక్కర్లేదు, నేను చెప్పిన సింపుల్ యోగా చాలు. మీరు ఇంకా ఫర్దర్ యోగా గురించి అయితే వేరే యోగా ఛానల్స్ చూడండి, లేకపోతే ఎవరైనా గురువు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి, ఎక్కువ ఫర్దర్ ఇంట్రెస్ట్ ఉంటే. ఎందుకంటే ది పర్పస్ ఆఫ్ దిస్ ఛానల్ ఈజ్ నాట్ టు టీచ్ యోగా. నిజానికి నాట్ టు టీచ్ యోగా అంటే నాకు వచ్చింది ఏదైనా ఉంటే, తెలిసింది ఏదైనా ఉంటే మీకు నేర్పను కూడా నేర్పలేను. ఎందుకంటే నేర్పకూడదు.
గురువు ఆజ్ఞని ధిక్కరించినట్టే. ఏ గురువులు అయితే నాకు నేర్పారో వాళ్ళకి నేను వచనబద్ధుడిని. వాళ్ళు నీ అంతటి నువ్వు ఇది ఎవరికి నేర్పకూడదని నా దగ్గర మాట తీసుకున్నారు. అందుకని నేను నేర్పలేను, నేర్పకూడదు. అయితే నేను చెప్పిన యోగా సింపుల్ యోగా, జనరల్ యోగా సరిపోతుంది జనరల్గా. సో యోగా గురించి, తర్వాత బ్యాలెన్సింగ్ గురించి నేనేం చెప్పేది, ఎవ్రీథింగ్ చాలా బ్యాలెన్సింగ్గా ఉండాలి. చూడండి, ఎర్త్, స్కై, ఈ ప్రపంచంలో చాలా వరకు రెండుగా ఉంటాయి, మ్యాన్, ఉమెను, ఎర్త్, స్కై లాగా. ప్రతిదీ బ్యాలెన్స్ చేస్తున్నది చూసారా ప్రకృతి, నేచరు ఎంత చక్కగా బ్యాలెన్స్ చేస్తున్నదో చూడండి. ఇప్పుడు మనకి సునామీలు వస్తాయి, తుఫాన్లు భయంకర అవి వస్తాయి, డిస్ట్రక్షన్ అవుతుంది, ఇదేంటి ఇలా అయిపోయింది, తుడిచిపెట్టుకుపోయింది, కొట్టుకుపోయింది, పట్టుకుపోయింది అంటాం కదా. దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ నేచర్. అది బ్యాలెన్సింగ్ కోసమే వస్తున్నాయి. అవి బ్యాలెన్స్ చేయటం కోసమే సునామీలు, తుఫాన్లు, తర్వాత ఈ ఎర్త్క్వేక్స్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేయడానికి వస్తున్నాయి. ఫీవర్ చెప్తారు కదా, మీరు వినే ఉంటారు కదా, ఫీవర్ ఈజ్ ద నేచర్స్ క్లెన్జింగ్, ఫీవర్ ఈజ్ ద నేచర్స్ క్లెన్సింగ్, ఏదో నెక్స్ట్ ఇంకా ఉంది క్లెన్జింగ్ అంటే మన శరీరాన్ని క్లెన్జింగ్ చేయటం కోసం ఫీవర్ వస్తుందంటారు. అందుకని అప్పుడప్పుడు కనీసం సంవత్సరానికో 2 సంవత్సరాలకో అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఫీవర్ రావాలి, అస్సలు రాకుండా ఉండటం కూడా మంచిది కాదని చెప్తారు. అలానే ఈ ప్రతీది కూడా ప్రపంచంలో చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ గెట్టింగ్ బ్యాలెన్స్డ్. మన లైఫ్ కూడా ప్రకృతి నుంచి నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. ప్రతిదీ బ్యాలెన్స్ అవుతుంది కదా, మళ్ళీ అలాగే లైఫ్ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అట్లా ఎందుకు నేను స్టాక్ మార్కెట్ గురించి చెప్పాలంటే, నేను స్టాక్ మార్కెట్లో ముఖ్యంగా ట్రేడింగ్లో స్టార్టింగ్లో ఎట్లా పడితే అట్లా చేసేవాడిని. అసలు హెడ్జింగ్ అంటే తెలిసేది కదా నాకు. హెడ్జింగ్ అంటే తెలియకుండానే ట్రేడింగ్ చేసేవాడిని. తర్వాత మెచ్యూరిటీ వచ్చి పడుతూ నేర్చుకునేటప్పటికి ఫైనల్గా నేనేం అర్థం చేసుకున్నానంటే, బ్యాలెన్స్డ్ ట్రేడ్ వేసినప్పుడు మాత్రమే సక్సెస్ఫుల్గా, అంటే ధైర్యం చక్కగా ఉంటుంది, లేకపోతే అటు ఇటు అయిపోతుంది. 9 out of 10 టైమ్స్ బ్యాలెన్స్డ్ ట్రేడ్లో డబ్బులు సంపాదిస్తాం, ఇంబ్యాలెన్స్గా ఉంటే అటు ఇటు టిల్ట్ అయిపోతుంది. అయితే కొంచెం ఎక్కువ వచ్చేస్తుంది లేకపోతే పోతుంది. నిజానికి ట్రేడ్లో వచ్చేటప్పుడు తక్కువ వస్తుంది, పోయేటప్పుడు ఎక్కువ పోతుంది. ఎందుకంటే ఆశాజీవి కదా మానవుడు, వదిలేస్తాం, ఇంకా కొట్టుకుపోతుంది. ఎవరైతే బ్యాలెన్స్డ్ ట్రేడ్ నేర్చుకుంటారో, ట్రేడ్ని బ్యాలెన్స్ చేయడం నేర్చుకుంటారో, బ్యాలెన్స్ చేసి ఎవరైతే ట్రేడ్ చేస్తారో ప్రాపర్ హెడ్జింగ్ ద్వారా, దే మేక్ మనీ. సూనర్ ఆర్ లేటర్ దే విల్ మేక్ మనీ, దే డోంట్ లూజ్ మనీ. స్టాక్ మార్కెట్కి కూడా బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్, ఉపయోగపడుతుంది. లైఫ్లో ప్రతి చోట బ్యాలెన్సింగ్ ఉపయోగపడుతుంది. నేను అనుకోవటం బ్యాలెన్స్ గురించి చాలా బాగా చెప్పొచ్చేమో, నేను అంత బాగా చెప్పలేదేమో, చాలు నేను చెప్పింది చాలు. బ్యాలెన్స్ అంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మెచ్యూర్ పీపుల్, యు ఆర్ ఆల్ మెచ్యూర్ పీపుల్, మీకు అర్థమవుతుంది. ఏ పని చేసినా, ఏ యాక్టివిటీ చేసినా బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించాలి. ఇది బ్యాలెన్సింగ్గా ఉందా, ఇంబ్యాలెన్సింగ్గా ఉందా? ఇదేదో ఇంబ్యాలెన్సింగ్గా ఉందంటే నో. ఉదయం లేవాలి, ఉదయం లేచి మన పనులు చేసుకోవాలి. ఉదయం లేకపోతే బతికిస్తే, లేకపోతే లేట్గా పడుకుంటే, ఎప్పుడన్నా లేట్గా పడుకున్నాం అనుకోండి, ఉదయం లేవలేకపోతాం టయానికి, అక్కడ బ్యాలెన్స్ దెబ్బతినేస్తున్నది. ఆ రోజంతా, కొంతమంది విషయంలో అయితే ఆ రోజంతా డల్గా ఏదోగా ఉంటుంది, డిపెండింగ్ అపాన్ దేర్ బాడీ కండిషన్ అండ్ ఏజ్. అంటే బ్యాలెన్స్ లేదు కదా. టయానికి పడుకోవడం, టయానికి లేవటం అనేది బ్యాలెన్సింగ్. అలా కాకుండా లేటుగా లేస్తే బ్యాలెన్స్ కోల్పోతున్నది. ఇప్పుడు యువత, ముఖ్యంగా ఇప్పుడున్న యువత చాలామంది, నేను పర్సంటేజ్ లెక్క కట్టలేదు కానీ పల్లెటూళ్ళు కానీ పట్టణాలు కానీ ఈ రకమైనటువంటి రుగ్మతకి లోనవుతున్నారు. నేను గమనించాను. నాట్ ఓన్లీ ఢిల్లీ, ఎవ్రీవేర్. ఏంటి ఆ రుగ్మత అంటే, లేటుగా పడుకోవటం, లేటుగా లేవటం. వెరీ వెరీ డేంజరస్.
దీని నుంచి ఎలా తప్పుకుంటారు అది నాకు తెలియదు, కానీ ఎప్పటికీ తప్పుకుంటారు అది నాకు తెలియదు, కానీ మళ్ళీ ఇది బ్యాలెన్స్ చేయడానికి ఈ నేచరే వాళ్ళకి ఏదో పనిష్మెంట్ ఇస్తుంది. దే విల్ లెర్న్ దెన్. అంతే, నేర్చుకోకపోతే సజావుగా లైఫ్స్ లెసన్స్ ఆర్ రిపీటెడ్ అంటిల్ అండ్ అన్లెస్ దే ఆర్ లెర్న్డ్ అని ఎక్కడో విన్నాను, చదివాను. లైఫ్స్ లెసన్స్ ఆర్ రిపీటెడ్. జీవిత పాఠాలు అవి నేర్చుకోకపోతే మరలా రిపీట్ అవుతాయంట, మరలా వస్తాయంట. అంటే మీరు చూసారా, ఎయిర్పోర్ట్లో మనం లగేజ్ తీసుకుంటానికి వెళ్తాం కదా, లగేజీ ఉంటుంది కదా, చుట్టూ తిరుగుతూ ఉంటుంది, సామాన్లు తీసుకొస్తూ ఉంటుంది, మన బ్యాగ్ తీసుకుంటాం, వచ్చేస్తాం. మన బ్యాగ్ని మనం ఐడెంటిఫై చేయలేదు లేదా మనం చూడలేదు, మళ్ళీ వెళ్ళిపోతుంది, అది మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది, వెళుతుంది వస్తుంది. ఎప్పటికీ మీరు ఆ బ్యాగ్ని మీరు పట్టుకోకపోతే అది అలా తిరుగుతూనే ఉంటుంది, మరలా వస్తూనే ఉంటుంది. మీరు ఐడెంటిఫై చేసి మీరు ఆ బ్యాగ్ని పట్టుకునేంత వరకు, మీరు పట్టుకోకపోతే ఇంకంతే, మళ్ళీ తిరుగుతుంది. జీవిత పాఠాలు కూడా అలాంటివే. అందుకని లైఫ్స్ లెసన్స్ ఆర్ రిపీటెడ్ అంటిల్ అండ్ అన్లెస్ దే ఆర్ లెర్న్డ్ అని ఎందుకు చెప్పారంటే, మనం నేర్చుకోకపోతే అవి మనల్ని వదిలిపెట్టవు, నేర్చుకునేదాకా వదిలిపెట్టవు. బికాజ్ ఇట్స్ ఎ బ్యాటిల్ ఫీల్డ్, ఇట్స్ ఎ ట్రైనింగ్ ఫీల్డ్. సో అందువలన బ్యాలెన్స్ గురించి నేను ఎక్కువ చెప్పక్కర్లేదండి. బ్యాలెన్స్ ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రతి దానిలోనూ నేను చేసేది బ్యాలెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, సంబడి ఈజ్ ఏ స్మోకర్. ఎంత స్మోక్ చేస్తున్నాడో అతనికి తెలియాలి. మరి ఎక్కువ స్మోక్ చేస్తే బ్యాలెన్స్ తప్పుతుందన్నమాట. అలాగే డ్రింకింగ్ చేస్తున్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి, లేకపోతే డ్రింకింగ్ కాదు ఇంకేదైనా తీసుకోండి, ఎక్సెసివ్గా ఉన్నాడు అనుకోండి, బ్యాలెన్స్ పోయింది. బ్యాలెన్స్ పోతే సంథింగ్ ఒక పక్క వస్తుంది, ఒక పక్క పోతుంది. ప్యాషన్, ఇప్పుడు యాపిల్ ఇన్కార్పొరేషన్ ఉన్నాడు కదా, స్టీవ్ జాబ్సే కదా, ఆయన గురించి చెప్పినట్టున్నాను. స్టీవ్ జాబ్స్ అబ్సెషన్, ప్యాషన్ ఫర్ వర్క్, వర్కాలిక్ చేస్తూ చివరికి ఎంత సఫర్ అయ్యాడు, చివరిలో లైఫ్లో ఎంత రిపెంట్ అయ్యాడు. ఎందుకంటే వర్క్ని తన వర్క్ని తన హెల్త్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడు కదా. పని ఏది పడితే తిని ఎలా పడతారు, పగలనక రాత్రి అనక అబ్సెషన్ వల్ల ఏమయ్యాడు చివరికి. ప్రతిదానికి లైఫ్లో బ్యాలెన్స్ అవసరం. ఆ బ్యాలెన్స్ విషయం ది మోర్ ఐ టెల్ యూ ది లెస్ ఇట్ వుడ్ బి. తర్వాత బేసిక్గా ఈ ఛానల్ సండే స్పెషల్ దేని గురించి, హౌ టు గెట్ వాట్ వీ వాంట్, ఇదేనా. సో అది వదిలేసి ఎక్కడికి వెళ్ళటం లేదు. ఇట్ ఈస్ ఎ ఫల్క్రమ్ అరౌండ్ విచ్ ఎవ్రీథింగ్ రివాల్వ్స్. నేను చెప్పే ప్రతి మాట ప్రతిదీ కూడా మిమ్మల్ని అల్టిమేట్గా అక్కడికి తీసుకెళ్ళటానికే. ఈలోగా సైడ్ ట్రాకింగ్ ఏదో డివేట్ అయినట్టుగా కనబడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మదర్ని ఫాదర్ని పూజించాలి, అట్లీస్ట్ మదర్ని ఫాదర్ని కష్టపెట్టకూడదు, మదర్ని ఫాదర్ని జడ్జి చేయకూడదు. అంటే మనం ఎవరినైనా బాగా ఇష్టపడితే, మన పిల్లలు కావచ్చు, భార్య భర్త కావచ్చు, మన ఆప్త మిత్రుడు బాగా క్లోజ్ ఫ్రెండ్ కావచ్చు, వాళ్ళ లోపాలు ఎంచుతామండి. జస్ట్ క్వశ్చన్ అండి. మన అబ్బాయి అన్నాడు, పిల్లలు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్, పిల్లాడు పచ్చి తాగుబోతూ జోదరి, లేకపోతే డబ్బులు వేస్ట్ చేస్తుంటాడు, లేకపోతే ఇబ్బంది పెడుతుంటాడు, లేకపోతే ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటాడు, అంటే దుర్మార్గుడు. సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలంటే, తన కొడుకు దుర్మార్గుడైతే తల్లి దుర్మార్గుడు అని చెప్పి తీసి కొట్టిపారేస్తుందా, పో నువ్వు దుర్మార్గుడు పుట్టావు నాకు అని వదిలేస్తుందా? మీరు అట్లాంటి తల్లులను ఎక్కడన్నా చూసారా? అంటే ఎక్సెప్షన్స్ ఉండవని నేను అన్నాను. వాడు ఎంత దుర్మార్గుడైనా అయ్యో నా బిడ్డ అని ఏం చేస్తుంది, క్షమించి ఓడుస్తుంది. ఇంకా కొంత ఎట్లా అంటే కొన్ని ఫ్యామిలీస్ నేను చూశాను, భయంకరంగా తల్లిని తాగొచ్చి కొడతాడు కొడుకు. తల్లిని తాగొచ్చి భయంకరంగా తిట్టి కొట్టి తల్లిదండ్రులు హింసించే కొడుకులు ఉన్నారు. ఎందుకుంటారు?
మరి ఆ తల్లి తండ్రిని పక్కన పెట్టండి, ఏం చేస్తుంది? జడ్జి చేస్తుందా? వీడు దుర్మార్గుడు, తాగుబోతూ నన్ను హింసిస్తున్నాడు కాబట్టి లెట్ మీ గెట్ రీడ్ ఆఫ్ హిమ్ అంటుందా? వాడితో తను తింటూనే ఉంటుంది. ఎందుకు మాకు దగ్గరలోని ఇక్కడే ఢిల్లీ వచ్చిన కొత్తలో ఆ అబ్బాయి కొద్దిగా కొంచెం పిచ్చి వచ్చింది, వెరీ యంగ్ 20స్లో 20+ మంచి రోబస్ట్గా బాగా ఉంటాడు. అది పిచ్చి వచ్చింది. వాళ్ళ ఫాదర్ కూడా కొద్దిగా అలాంటిది ఉందని వినికిడి, మొత్తానికి ఏదో ఆ ఫాదరు ఆ అబ్బాయి అయితే భయంకరంగా తిడుతుంటాడు, కొడుతుంటాడు, పెద్దగా అరుస్తుంటాడు. మా ఇంటికి దగ్గరలోనే ఇప్పటికీ ఉన్నాడు. ఆ తల్లి రోజు వాళ్ళు అరుస్తుంటే, తంతుంటే, కొడుతుంటే అలా భరిస్తూ ప్రతి రాత్రి ఆల్మోస్ట్ ఎవ్రీ నైట్ భరిస్తూనే ఉంది మా మహాతల్లి. వీళ్ళేంటి నన్ను ఎంత విసిగిస్తున్నారు అని చెప్పి వదిలేసిందా? అంటే ఏంటి చేస్తున్నది అక్కడ? వాట్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్ అంటే, ఎదుటివాడిని అంటే తన కొడుకుని తల్లి జడ్జి చేయటం లేదు. వీడు చెడ్డవాడు కాబట్టి వీడికి చెడ్డ ట్రీట్మెంట్ ఇవ్వటం లేదే. చెడ్డవాడికి కూడా మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నదా? ఆదరిస్తున్నదా? క్షమిస్తున్నదా? భరిస్తున్నదా? క్షమించటం, భరించటం ఏమైనా చిన్న విషయాలా? తల్లే కాదు, తండ్రి కూడా భరిస్తాడు, అవకాశం లేకపోతే ఏం చేయలేకపోతే అది వేరే సంగతి. హెల్ప్లెస్ అయితే అంతే కదా. మరి మనకు కావాల్సిన బాగా క్లోజ్ ఫ్రెండ్ అయితే వాడు తప్పు చేసినా కానీ కాసేపు తిడతాం, 2 నిమిషాలు 3 నిమిషాలు 10 నిమిషాలు తిడతాం, 1-2 సార్లు చదవా ఇట్లాగరా అంటాం, లేకపోతే చేస్తాం, మళ్ళీ సముదాయిస్తామా లేదా, మళ్ళీ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తామా చేయమా? ట్రూ ఫ్రెండ్షిప్ అయితే. అలా కాకపోతే ఏముందిలే, జస్ట్ నార్మల్గా ఆర్టిఫిషియల్ అనుకోండి, అప్పుడే వదిలేస్తాం, ఈడేంట్రా అని. ట్రూ ఫ్రెండ్ అయితే, ఆత్మీయుడు అనుకుంటే వాడికి తప్పుల్ని క్షమిస్తామా లేదా? తప్పుల్ని క్షమించి వాడికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించి రిఫార్మ్ చేయడానికి ప్రయత్నిస్తాం తప్ప వాడిని వదిలిపెట్టాం. అక్కడ ఏం చేస్తున్నాం మనం? వీఆర్ నాట్ జడ్జింగ్ హిమ్. మన పిల్లల్ని, మన మిత్రుల్ని, తర్వాత మనకు కావాల్సిన భర్త భార్యని ఏం చేస్తున్నారు? మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇండియన్ కాంటెక్స్ట్లో తీసుకుంటే, వీడు పచ్చి తాగొస్తున్నాడు, రోజు విసిగిస్తున్నాడు అనుకున్న క్షమిస్తుంది భర్త అనుకుందాం. లేకపోతే భార్య ఇంకోటి గయ్యాళితనమో, లేకపోతే ఇంకో నోటు దురుస్తనమో, ఇంకోటో దోబరా ఖర్చో, లేకపోతే ఇంకోటో ఏమైనా కొన్ని చెడు అవలక్షణాలు లేకపోతే నచ్చనివి ఉన్న భర్త జడ్జి చేయటం లేదు, క్షమిస్తున్నాడు, వదిలేస్తున్నాడు, సరే ఏదైతే లే నా భార్య కదా అంటున్నాడు, కోఆపరేట్ చేస్తున్నాడు. భార్య భర్తను కానీ, భర్త భార్యను కానీ, తల్లిదండ్రులు పిల్లల్ని కానీ, పిల్లలు తల్లిదండ్రులను కానీ, ఇక్కడ ఏమవుతున్నది? ముఖ్యంగా తల్లిదండ్రులు తీసుకుంటే పిల్లల్ని వాళ్ళు క్షమించడం లేదు, వదిలిపెట్టడం లేదు, భరించడం లేదు. పిల్లలు ఎలా ఇబ్బంది పెట్టినా కానీ భరిస్తున్నారా? అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు? దే ఆర్ నాట్ జడ్జింగ్. నాన్ జడ్జిమెంట్ అనేది, నాట్ జడ్జింగ్ ఈజ్ ఎ డివైన్ క్వాలిటీ. అదేంటండి జడ్జ్ చేయకుండా, మంచి చెడు చూడకుండా, ఏ గుణగణాలు ఎంచకుండా ఎలా కుదురుతుందండి అంటే, అలా చేయొద్దు, గుణగణాలు ఎంచొద్దని నేను చెప్పడం కాదు. జనరల్గా ఏంటంటే, హీ ఈజ్ లైక్ దిస్, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ హిమ్, బ్యాడ్. బాగా కావాల్సిన వాడినైతే ఎక్కువ దగ్గర చేర్చుకుని భరిస్తాం కదా. అంత కాదు, జస్ట్ లీవ్ హిమ్. మా మదర్ అంటూ ఉండేది ఎప్పుడు, దుష్టులకు దూరంగా ఉండాలి అని. అక్కడ పురాణాల్లోనూ అక్కడ వినొచ్చింది, నేర్చుకున్నది మాకు వినిపిస్తూ ఉండేది. అప్పుడేదో చిన్నతనం, ఆ టైంలో ఎంతగా అర్థం పట్టించుకోలేదు, ఇగ్నోర్ చేయలేదు, ఏదో చెప్తూ ఉంటుందిలే, పురాణాలకు వెళ్ళొచ్చి వినొచ్చి చెప్తుందిలే అనుకునేవాడిని. తర్వాత ఉత్తర నా జీవితంలో నాకు అర్థమైంది ఏంటంటే, హార్మ్ఫుల్ పీపుల్, డేంజరస్ పీపుల్ విత్ బ్యాడ్ క్యారెక్టరు, లేకపోతే అట్లా ఆ టైపు దుష్టులు అనే పదం వాడింది అనుకోండి ఆవిడ. సో అట్లాంటి వాళ్ళని మనం ఏం చేయలేము, బెటర్ కీప్ ఆఫ్, వాళ్ళకి దూరంగా ఉండటమే. వాళ్ళతోటి ట్రాన్సాక్షన్స్, లావాదేవీలు లేకపోతే రిలేషన్షిప్స్ డెవలప్ చేసుకోకుండా కట్ చేసుకుని దూరంగా ఉండటమే. అంతేగాని వాళ్ళని ద్వేషించడం కాదు. వాడు అలాంటోడు ఇలాంటోడు అట్లా ఇట్లా అని కూర్చున్నామంటే వీఆర్ జడ్జింగ్, వీఆర్ వేస్టింగ్ అవర్ ఎనర్జీస్. అంటే నెగిటివిటీ లోపల మనం
పెంచ లోపల కూరుకుపోతున్నది మన లోపల. ఒకసారి చూసాం, ఇగో ఈజ్ ఆఫ్ దట్ క్యారెక్టర్, ఇతనితో జాగ్రత్తగా ఉండాలి మనం. సరే లెటస్ బి ఆఫ్, అంతే. లెటస్ బి ఆఫ్ అన్న తర్వాత అతను ఎక్కడైనా కనిపించినా ఓకే అండి బాగున్నారా, ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఆయన గురించి ఆలోచించి ఇలాంటోడు అలాంటోడు అలా చేశాడు ఇలా చేశాడు మనకి ఎందుకండి? ఆయన ఎలా ఉంటే నాకెందుకులే, నాకు సంబంధించినంత వరకు నేను దూరంగా ఉంటాను. దట్ ఈజ్ ద సెన్స్ ఆఫ్ నాన్ జడ్జిమెంట్. నాన్ జడ్జిమెంట్ అంటే నిజం చెప్పాలంటే జడ్జి అంటారు కదా, మీరు గమనించారా లేదో, జడ్జి కూడా జడ్జి చేయడు. జడ్జి ఈజ్ ఆల్సో గివింగ్ హిస్ జడ్జిమెంట్ ఇన్ నాన్ జడ్జిమెంటల్ మేనర్. నేను చెప్తాను, అది మీకు లీగల్ ఇది ఉన్నవాళ్ళు నేను చెప్పేది కొంచెం అర్థమవుతుంది, ఎందుకంటే నేను ఆ లీగల్ బ్యాక్గ్రౌండ్ వాడిని కాబట్టి చెప్తున్నాను. జడ్జెస్ గివ్ దేర్ జడ్జిమెంట్ ఇన్ ఏ నాన్ జడ్జిమెంటల్ మోడ్, నాన్ జడ్జిమెంటల్ మేనర్. దే ఆర్ ఆల్సో నాట్ జడ్జింగ్. మీరు కాబట్టి మీకు సబ్స్టాన్షియేట్ చెప్తాను చూడండి. మరి కళ్ళ గంతలో కట్టుకుని మీరు చూసారా, కాళీ పట్టి అంటే న్యాయదేవత తరాజు పట్టుకుని ఇలా నిలబడుతుంటుంది, బ్యాలెన్స్ పట్టుకుని కళ్ళకి గంతలు కట్టుంటాయి, అంటే నల్ల ఇది ఉంటుంది. దాని అర్థం ఏంటండి? లీగల్ సిస్టమ్ ఎలా డెవలప్ అయిందో చూడండి. దాని అర్థం ఏంటంటే కళ్ళతో చూడొద్దని. కళ్ళతో చూడొద్దు, అక్కడ ఏదైతే ఉందో దాని ప్రకారం నువ్వు జడ్జిమెంట్ ఇవ్వని. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సంబడి జడ్జి గారు ఎదుట బోన్లో నిలబడ్డాడు, వాద ప్రతివాదాలు ఉంటాయి, నేను దొంగతనం చేయలేదంటాడు. ఈ ప్రాసిక్యూషన్ లాయర్ ప్రాసిక్యూషన్ ఏమంటుంది? పబ్లిక్ ప్రాసిక్యూటరు వీడు చేశాడు అది ఇదని అంటాడు, యువర్ ఆనర్ ఇది అదే చెప్తాడు, అయిపోతుంది. అవతల డిఫెన్స్ లాయర్ ఉంటే మాత్రం అట్లా కాదంటాడు. ఇది జరిగే మామూలే కదా. ఇప్పుడు నేను దొంగతనం చేయలేదని, లేదు దొంగతనం నువ్వు చేసావని కదా. ఇప్పుడు జడ్జికి వాడి హావభావాలు, మాట తీరు వగేరా వగేరా ఇవన్నీ చూసి వీడు చూడపోతే దొంగతనం చేసినట్టే ఉన్నాడే, బుకాయిస్తున్నాడు, వీడి వాడకం చూస్తే దొంగోళ్ళలాగా ఉన్నాడే, వీడి మాటలు చూస్తే అలా ఉన్నాయే అంటే అలా చూసి ఇక్కడ ఏమి ఎవిడెన్స్ లేకపోయినా, అంటే ప్రాసిక్యూషన్ వారు పోలీసు వారు తగినంత సాక్ష్యాధారాలు అక్కడ ఏమి పెట్టలేకపోయినా చూపించలేకపోయినా వాడి ముఖం చూస్తేనే తెలిసిపోతున్నది, వీడు ఖచ్చితంగా వీడు దొంగతనం ఖచ్చితంగా చేశాడు వీడు అని చెప్పి ఎస్ యు ఆర్ కన్విక్టెడ్ అని జడ్జిమెంట్ ఇచ్చేస్తాడా? అలా ఇవ్వద్దని కదా న్యాయశాస్త్రం చెప్తున్నది. అంటే గుణగణాలు ఎంచొద్దని కదా. ఆయనకు అనిపించింది చూడగానే, ఏదో ఎక్స్రే తీసేసి వీడు దొంగే ఖచ్చితంగా, పచ్చి దొంగ. పైగా వీడి పాస్ట్ రికార్డు తీసుకుంటే 1-2 చోట్ల 1-2 సార్లు దొంగతనం చేసిన రికార్డు ఉంది అంటే సరిపోతుందా? అంటే 1-2 సార్లు ఇంతకుముందు చేసుంటే ఇప్పుడు ఖచ్చితంగా వీడు చేశాడనా? ఆ ఇంట్లో ఇంకెవడో చేశాడేమో వీడి మీద పెట్టడానికి. అంటే అక్కడ ఏమిటి జడ్జి చేస్తాడంటే, అక్కడ కళ్ళతో చూడకూడదు, చూసి జడ్జి చేయకూడదు. చక్కగా ఎవిడెన్స్ మెటీరియల్ ఏముందో, మెటీరియల్ ప్లేస్డ్ బై ది ప్రాసిక్యూషన్ అండ్ వాళ్ళు ఆ డిఫెన్స్లో వాళ్ళు ఏం చెప్తున్నారు చూసి బేరీజ్ వేసి ఇక్కడ తగిన సాక్ష్యాధారాలు ఉన్నందువల్ల వీడు దొంగతనం చేశాడని నిర్ధారిస్తున్నాను, లేదు లేనందువల్ల వీడు దొంగతనం చేయలేదని నిర్ధారిస్తున్నాను. నిజంగా వాడు దొంగతనం చేసేసినా ఈ జడ్జికి తెలిసినా, జడ్జి కళ్ళతోటి చూసినా, చూడండి జాగ్రత్తగా, జడ్జి కళ్ళతోటి చూసినా దొంగతనం చేయటం, అక్కడ సాక్ష్యాధారాలు లేకపోతే, తగినంత ఎవిడెన్స్, ప్రాపర్ ఎవిడెన్స్ లేకపోతే అతను కన్విక్ట్ చేయకూడదు. నేను చూశానండి, ఇది నేనే చూశాను స్వయంగా వీడి దొంగతనం చేయటం, కాబట్టి నేను వీడికి కన్విక్షన్ ఇచ్చేస్తున్నానని జడ్జిమెంట్ ఇస్తే కుదరదు, శాస్త్రం ఒప్పుకోదు. అంటే అక్కడ ఏంటి జడ్జి చేస్తున్నాడు, జడ్జి చేయొద్దయ్యా, అక్కడున్న మెటీరియల్ని బేస్ చేసుకుని నువ్వు డెసిషన్ ఇవ్వయా అని చెప్తున్నారు. లేదు నేను గట్టిగా నేను చూశాను, వీడిని వదిలిపెట్టడానికి వీల్లేదనుకుంటే ఆయన ఏం చేయాలంటే, ఆయన గద్దె దిగి హీ షుడ్ బికమ్ ఏ విట్నెస్, హీ హ్యాస్ టు టెస్టిఫై. ఇంకెవరో జడ్జి వచ్చి కూర్చుంటారు, ఆయన బోన్లో పిలుస్తారు, ఏమంటే మీరు చూసారా వీడి జడ్జిమెంట్ దొంగతనం చేయటం? ఎస్ నేను చూశాను. అక్కడ హీఈస్ యాక్టింగ్ ఇన్ ద విట్నెస్ బాక్స్ యాజ్ ఎ విట్నెస్. అక్కడ జడ్జి కాదు, ఈజ్ ఓన్లీ యాక్టింగ్ యాజ్ ఈ జడ్జి. ఇక్కడ కూర్చున్నప్పుడు జడ్జి, బోన్లోకి వెళ్ళినప్పుడు అక్కడ విట్నెస్ బాక్స్లోంచి ఆయన టెస్టిఫై చేసింది, ఆయన చెప్పింది ఇక్కడ ఉన్న జడ్జి నోట్ చేసుకుని, సో ఈయన చెప్పిన దాన్ని బేస్ చేసుకుని ఆయన జడ్జిమెంట్ ఇవ్వాలి. ఈ జడ్జి
అంటే జడ్జి గారు చూసి స్వయంగా చూసినా కూడా ఆయన కన్విక్షన్ ఇవ్వలేడు, ఆయన విట్నెస్ బాక్స్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అంటే కోర్టులో లీగల్ సిస్టంలో కూడా జడ్జిమెంట్ అనేది జడ్జి చేసే జడ్జీలు కూడా జడ్జి చేయటం లేదు, నాన్ జడ్జిమెంటల్ రోబోలాగా ఉన్న బేస్ని బట్టి సాక్ష్యాధారాలను బేస్ చేసుకుని ఆయన జడ్జిమెంట్ ఇవ్వాలి. అందుకని చూసారా చాలామంది బ్రాడ్ డే లైట్ మర్డర్ చేసిన వాళ్ళు కూడా తప్పించుకుని పోతుంటారు. ఎందుకని ప్రాసిక్యూషన్ ప్రాపర్గా ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయకపోవటం లేదా చేయలేకపోవటం. జడ్జి హ్యాస్ నో ఆప్షన్, ఈజ్ హెల్ప్లెస్, కొట్టిపారేయాల్సిందే కేసు. వీళ్ళు తగిన సాక్ష్యాధారాలు లేవు, అయినా కానీ నేను నమ్ముతున్నాను కాబట్టి ఇతన్ని కన్విక్ట్ చేస్తున్నాను అంటానికి కుదరదు జడ్జి. చాలా ఎక్కువ మాట్లాడాను లీగల్ సిస్టమ్ గురించి. నేను వాట్ ఐ మీన్ టు సే ఈజ్ జడ్జి కూడా జడ్జి చేయటం లేదండి. జడ్జి చేసి జడ్జిమెంట్ ఇవ్వటం లేదు, అంటే పర్సనల్గా జడ్జి చేయటం లేదు. అంటే లీగల్ సిస్టమ్ ఎలా డెవలప్ చేశారో చూడండి. అంటే లీగల్ సిస్టమ్ డెవలప్ చేసిన వాళ్ళకి ఎంత కామన్ సెన్స్ ఉందో చూడండి. హైలీ పీపుల్ విత్ హై కామన్ సెన్స్ కదా సిస్టమ్ డెవలప్ చేశారు. వాళ్ళు ఏం చెప్తారంటే నీకు అక్కడ బేస్ని బట్టి చేయగానే నీ సొంత తెలివితేటలు ఉపయోగించి జడ్జ్ చేసి నువ్వేం డిసైడ్ చేయమాక కేసులు అని చెప్తారు. అదే కదా లీగల్ సిస్టమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్, సివిలైజ్డ్ వరల్డ్. అది జడ్జిమెంటు చేయకపోవటం అనేది చాలా చాలా చిన్న విషయం కాదండి, చాలా గొప్ప విషయం, చాలా ఉదాత్త గుణం. జడ్జి చేయకపోవటం అనేది ఎంత ఉదాత్త గుణం అంటే మీరు అలా ప్రాక్టీస్ చేస్తే, నేను ఆ కోవకు చెందినవాడినే కదండి. అయితే అర్థం చేసుకుని నాన్ జడ్జిమెంటల్గా ఉండాలి. అయితే నాన్ జడ్జిమెంటల్గా ఉంటే ఎలా ఉంటుంది అనేది చూసి సాధన చేసి ప్రాక్టీస్ చేసి చూస్తూ అర్థం చేసుకుని ఎస్ దిస్ ఈజ్ ద బెస్ట్ అని అర్థమైంది, గ్రాడ్యువల్గా అర్థమైంది. అయితే స్వతహాగా కూడా కొద్దిగా తక్కువలేండి, ఎక్కువ ప్రపంచం గురించి ఆలోచించే జనాల గురించి ప్రపంచం గురించి ఆలోచించేటటువంటి ప్రతిదీ పరిశీలించేటటువంటి మనస్తత్వం లక్కీగా లేదు నాకు, చాలా తక్కువ. అది కొంత హెల్ప్ చేసిందేమో. ప్రతిదీ పరిశీలిస్తుంటారు కొంతమంది, ప్రతిదీ పరిశీలిస్తుంటారు, అబ్జర్వ్ చేస్తుంటారు. ఎంత అబ్జర్వ్ చేస్తుంటారంటే ప్రపంచంలో ఇంకా ఏమీ లేదు, ఈ ప్రపంచాన్ని అబ్జర్వ్ చేయటం తప్ప ఇంకా వేరే పని ఉండదు వాళ్ళకి. సిఐడి టైప్ అంటే ఆయన ప్రొఫెషను అబ్జర్వ్ చేయాలి, ఆయనకు వచ్చిన టాస్క్ ప్రకారం చేస్తాడు, అది తప్పదు. అలా కాకుండా కూడా చేస్తే సిఐడి కంటే సిఐడి అనమాట. ఆ మధ్యన ఒక మ్యారేజ్ మా రిలేటివ్స్లోనే మ్యారేజ్ జరిగితే వెళ్ళాం, నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు, రిలేటివే. పెళ్లివారు అవతల పెళ్లివారు వాళ్ళ కట్నాలు ఎంత వచ్చినాయని. అంటే మేము ఇద్దరు మాట్లాడుకుంటూనే ఉన్నాం, ఆయన చెప్తున్నాడు ముందు ఆవిడ లెక్కపెట్టి ఇంత అమౌంటు, మళ్ళీ ఆవిడ భర్త గారు లెక్కపెట్టి ఇంతే, మళ్ళీ లెక్కపెట్టి ఇంకెవరో లెక్కపెడుతూనే ఉన్నారంట ఎంత వచ్చిందని, 3 4 అందరూ. ఈయన ఎంత కీన్గా అబ్జర్వ్ చేశాడంటే నాతో మాట్లాడుతున్న దూరంలో వాళ్ళు ఏమేం చేస్తున్నారు, ఇన్నిసార్లు లెక్క పెడుతున్నారు, ఆయన లెక్క పెట్టాడు, ఆవిడ లెక్క పెట్టింది, మళ్ళీ ఆవిడ లెక్క పెట్టాడు, అబ్బో వీళ్ళు భలే ఉందే అంటే ఎంత కీన్గా అబ్జర్వ్ చేసి ఎంత చక్కగా చూస్తున్నాడో అబ్జర్వ్ చేశాడో చూడండి. ఆ అమౌంట్ కూడా క్లియర్గా చెప్తున్నాడు, ఇక్కడి నుంచి అంత దూరాన్ని ఉంటేవాళ్ళు. అంటే నాతో మాట్లాడుతూ నా పక్కన ఉన్నట్టు ఉండి కూడా అంత పరిసరాలను అంత బాగా విషయ పరిజ్ఞానం అబ్జర్వ్ చేస్తున్నాడు. అది ఒక రకంగా ప్రజ్ఞే. బట్ ఇవన్నీ ప్రపంచంలో జరిగేవన్నీ నెత్తినేసుకుని భుజానేసుకుని మోసుకుని వెళ్ళిపోవటం అవసరమా? నేనైతే అంటే నా మనస్తత్వం ప్రకారం నా పక్కన ఏం జరుగుతుందో కూడా పట్టించుకోను. అవసరమా? నాకు అవసరమైన దాని గురించి ఎలాగో నేను పట్టించుకుంటాను. కానీ అంటే ఎక్కడో ఒక యోగా కోర్సులో ఎవరో చిన్న కథ చెప్పారండి, ఆ కథ గుర్తుకొస్తున్నది. గౌతమ్ బుద్ధుడు గురించి, గౌతమ్ బుద్ధుడి సిరీస్ అనుకుంటాను, ఈ కథలు ఉన్నాయి కదా. అది అంటే ఎంత అవసరమో అంతే ఆలోచిస్తే ఎలా ఉంటుంది. ఈ ప్రపంచం గురించి ప్రపంచంలో ప్రతి వ్యక్తిని, ప్రతి సన్నివేశాన్ని, ప్రతి దాన్ని కూడా సాగదీసి పీకి లాగి తర్కించి చర్చించి విమర్శించి ఎనాలిసిస్ చేసి ఎంత ఎందుకు సింపుల్గా చేసుకోవాలి. ఎందుకని అవుతుందంటే
ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉంటే మనకు తెలియకుండా మన అభివృద్ధి, మన ప్రోగ్రెస్, మన గురించి మనల్ని మనం పట్టించుకోవటం లేదనమాట. అంటే ప్రపంచం గురించి ఎక్కువ పట్టించుకునేవాడు తన గురించి తాను పట్టించుకోడు అని అదొక లాజిక్ తీసుకోవచ్చు. అలా ఎప్పుడైతే తన గురించి తాను పట్టించుకోవటం లేదు ఏమవుతుంది? హీ మే గెట్ ఆల్ క్రానిక్ డిసీజెస్ ఆల్సో. ఛాన్సెస్ ఉన్నాయి కదా. అతని ఆరోగ్యం ఇంకోటి ఎఫెక్ట్ అవ్వచ్చు, అతని యాక్టివిటీ ఎఫెక్ట్ అవ్వచ్చు. తర్వాత ఎదుటి వాళ్ళు చూసి ఈర్ష్యపడేవాళ్ళు, ఎక్కువ బాధపడేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళు బాధపడరు, ఎదుటివాడు బాగుంటే బాధపడతారు. వాళ్ళు ఎక్కడుంటారు? వేర్ డూ దే స్టాండప్ అంటే దే ఎండప్ విత్ నథింగ్ అండి. మీకు ఎందుకు చెప్తున్నానంటే మనకి మేనిఫెస్టేషన్కి కావాల్సింది ఏంటి? మనం కోరుకున్నది జరగాలి జీవితంలో అంటే మనం చాలా క్లీన్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి. యూ హ్యావ్ టు గెట్ క్లియర్ అంటాడు ఆయన. ఎవరు? జో వైటాలే. యూ హ్యావ్ టు గెట్ క్లియర్ అంటాడు. అంటే ఆయనకి గురువు లాంటి వాడు, ఆయన కూడా అదే చెప్పేవాడట, యూ హ్యావ్ టు గెట్ క్లియర్ అని. సో యూ హ్యావ్ టు గెట్ క్లియర్ ఎలా అవుతామండి? అన్నీ లోపల పడేసుకుంటుంటే, ఎక్కడ లేని అన్నీ పడేసుకుంటుంటే ఎలా క్లియర్ అవుతాం? చూడండి, నేను ఎక్కువ చెప్పేస్తున్నాను, క్లుప్తంగా ముగిద్దాం అనుకుంటున్నాను. ఊరికే చెప్తాను చూడండి, 2 కథలు చెప్తాను. కొంచెం ఇదిగా ఉండొచ్చు, ఇబ్బందికరంగా ఉండొచ్చు ఈ ఎగ్జాంపుల్స్, బట్ చెప్తాను. మనమంతా మెచ్యూర్ పీపుల్ కదా, చిన్నపిల్లలం కాదు కదండి. ఒక ఇంట్లో ఇద్దరు, అంటే ఒక ఏరియాలో ఒక ఆమె ఉంది, ఇద్దరు ఫ్యామిలీస్ ఇళ్ళు ఉంటాయి కదా. ఎదురుగా అవతల ఉన్న ఇంట్లో ఆవిడ వేశ్య, వృత్తిపరంగా వేశ్యట. అయితే ఇది ఇంకొక మామూలుగా నార్మల్గా పద్ధతిగా చక్కగా సంసారం పద్ధతిగా చేసుకున్న వాళ్ళు, ఆమెకి పూజలు పునస్కారాలు చేస్తుంటుంది. తర్వాత చక్కగా చాలా మంచి ఆవిడ, చాలా ఆవిడ పుణ్యస్త్రీ, మంచి ఇది. ఆవిడికి ఈవిడ్ని చూసినప్పుడల్లా ఏంటో అనిపించేదట, ఈవిడ ఇలాంటిది అలాంటిది, అలా బతుకుతుంది. అంటే వేశ్య కదా, వేశ్యవృత్తి అది ఇది అలాంటిది ఇలాంటిది అని. ఆవిడకి ఈవిని చూసినప్పుడల్లా అదే పని. చూడు ఎవరో వెళ్తున్నారు, ఎవరో వస్తున్నారు, చూడు ఆవిడ ఎలా ఉన్నావో, ఈకెలికలు పక్కపక్కలు చేస్తున్నదో. అంటే ఈవిడి గురించి ఈవిడి కంటే కూడా ఆవిడ చాలా ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉండేది. ఈవిడ ఎక్కడికి వెళ్తున్నది, ఏం చేస్తున్నది, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఆవిడకి అదే. చివరికి ఈవిడి గారికి పైకి వెళ్ళేటప్పటికంట ఆవిడకేమో మంచి స్వర్గప్రాప్తి, ఈవిడికేమో నరకప్రాప్తి, అట్లా అనమాట. అంటే కొద్దిగా చెప్తారు కదా కథల్లాగా. ఏంటి నేను జీవితం అంతా ఇంత చక్కగా బతికాను, ఇంత ఇదిగా బ్రతికాను, పూజలు చేశాను, అట్లా ఇన్ని చేస్తే నాకేమో ఈ జుగ్గి జోపిడీలాగా అట్లాంటి అందులో ఉండమంటున్నారంటే, ఆవిడకేంటి పెద్ద ఇంద్రభవనం ఇచ్చారు, ఆవిడ జీవితాంతం ఏంటి చేసింది, వేసిగా బతికింది, అట్లా చేసింది, ఇట్లా చేసింది, అన్ని చేసింది, ఇది చేసింది, ఆవిడకేంటి అలాంటి బ్రతికిచ్చారు, నాకేంటి ఇలా ఇస్తున్నారని పోట్లాడంట. అమ్మా, ఆవిడ ఏం చేసినా ఎలా చేసినా ఏదో వృత్తిపరంగా తను ఏదో చేసింది, ఎక్కడిదక్కడే వదిలిపెట్టేసింది. నువ్వేమో భుజానేసుకుని రోజు అదే పనిగా భుజానేసుకుని ఇలాగని భుజానేసుకుని చూడు, ఎలా నవ్వుతుంది చూడు, ఆడెవడో వచ్చాడు చూడు, ఈడెవడో వెళ్తున్నాడు చూడు, ఆ టైపు. నువ్వేం చేసావు జీవితం అంతా? ఏంటి నువ్వు చేసిన పూజలు నామకం? ఎంతసేపు ఆవిడ ఎలా ఉంది, ఈవిడ ఎలా ఉంది, ఆవిడ ఎలా చేస్తుంది, ఆవిడ ఎంత చెడ్డది, చీ అలాంటిది, చూడు ఎలా నవ్వుతుందో చూడు, చీ ఎలాంటి బట్టలు కట్టుకుందో చూడు, ఏంటి నువ్వు చేసింది ఇదే కదా, ఆవిడని చూసి అసహించుకుంటూ. ఎంతకీ అన్నీ నెత్తినేసుకుని భుజానేసుకున్నావు, కానీ నువ్వేం చేసావమ్మా పుణ్యం? కాబట్టి కాదులే, ఇవన్నీ నెత్తినేసుకున్నావు కాబట్టి నీకు ఇదే అన్నారట. మరో స్టోరీ, గౌతమ్ బుద్ధులు గురించి చెప్తారు ఇది. మరి ఆయన శిష్యులట,
అట్లాంటిదే. వీళ్ళు మాంక్స్ కదా, బుద్ధిజం మాంక్స్ అంటే మ్యారేజ్ గిరేజ్ లేని అట్లాంటి అది వెళ్తున్నారట. 3-4 శిష్యులు వెళ్తున్నారు, బుద్ధిస్టు శిష్యులు వెళ్తున్నారు. మధ్యలో ఏరు ఉంది, ఏరు ప్రవహిస్తున్నది. ఈ ఏరు దాటి అవతలకు వెళ్ళాలి. ఇంతలో ఒక అమ్మాయి అందులో నీటిలో దిగటం, ఇంతలో కొంచెం ప్రవాహం పెరగటం. ఆ అమ్మాయి పాపం, వీళ్ళు దిగారు, అంటే దిగారంటే ఆ అమ్మాయి ముందు దిగింది, వెళ్తున్నది. వేరులో ప్రవాహం ఎక్కువ అవటం, ఆ నీటిలో కొట్టుకుపోయే పరిస్థితి, కొంచెం బ్యాలెన్స్ తప్పి ఇబ్బంది పడుతున్నది. ఇంతలోకి వెళ్ళ ఉన్నారు కదా 3-4 బౌద్ధ భిక్షువులు, మాంక్స్ ఉన్నారు కదా, యంగ్. ఒక అబ్బాయి దిగి గబుక్కుని, ఒక మాంక్ దిగి గబగబా వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకుని, మంచి యుక్త వయసులో ఉన్న అమ్మాయి, నీళ్లలో అలా పట్టుకుని మెల్లిగా జాగ్రత్తగా కొద్దిగా తీసుకెళ్ళి ఒడ్డుని తీసుకెళ్ళి వదిలేశారు. సరే అయిపోయింది. మిగతా వాళ్ళు కూడా ఎక్కారు, ఒడ్డుకి ఎక్కారు. ఛీ ఏదో అంటారు కదా, తిట్టడానికి అప్రాచ్యుడా అంటారు. అంటే ఎథిస్ట్ అని కాదు, రిలీజన్ లేని వాడు అని కాదు, తిట్టు, అదొక తిట్టు. అప్రాచ్యుడు, ఇలాంటి వాడు అలాంటి వాడు, ఛీ వీడితోటి అసలు వీడితోటి ఉండకూడదు, ఏంటి ధర్మ విరుద్ధం, శాస్త్ర విరుద్ధం. ఒక వయసులో ఉన్నటువంటి అమ్మాయిని పట్టుకుని ఎలా పట్టుకుని, ఆ పట్టుకోవడం కూడా ఎలా పట్టుకున్నాడు, అలా పట్టుకుని చేతుల్లోంచి తీసుకుని నడుచుకుంటూ చక్కగా వయ్యారంగా తడిసిన బట్టలతోటి ఆ అమ్మాయి ఉంటే, ఆ అమ్మాయి తడిసిన బట్టల్లో ఎలా ఉంటుంది ఇవన్నీ ఎందుకులేండి, తీసుకుని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ దింపి నవ్వుతూ ఆహా ఓహో అని ఎక్కువ పక్కపక్కలు చేసుకుని, అసలు మనం కటిక బ్రహ్మచారులం కదా, కర్కోటక బ్రహ్మచారి మాంక్ అంటే కర్కోటక బ్రహ్మచారి. ఏమిటి వీడు ఇలా చేసింది అలా చేసిందని ఓ గుర్గిల్ వాళ్ళు చెవులు కొరుక్కోవటం, వాడికి చెప్పడం వీడికి చెప్పడం, అక్కడ భోజనశాలకు వెళ్ళింది భోజనశాల దగ్గర నలుగురితో చెప్పడం, పడుకునే దగ్గర అంతా ఒకచాటు పట్టుకుంటారు కదా, ఓ పెద్ద ఇది చేసేసారట ఆ మిగిలిన వాళ్ళు. వీడిని చూసి వీడి దగ్గరికి, ఈ మాంక్ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం కూడా మానేశారు ఆల్మోస్ట్. అంటే వెలేసేసినట్టు పక్కన అట్లా అనమాట. ఏం మామూలుగా ఉన్నాడు. ఫైనల్గా బయటపడిపోయారు. నువ్వు ఏంటి ఇలా చేసావు అలా చేసావు, మనం కర్కోటక బ్రహ్మచర్యం చేయాలి, ముట్టుకోనే కూడదు, ముట్టుకోవడం కాదు కదా, నువ్వు ఏంటేంటో అక్కడ వరకు తీసుకెళ్ళి పట్టుకుని అరిచేతులు తీసుకెళ్ళి అట్లా చేసావు ఇట్లా చేసావు, ఇది చాలా ధర్మ విరుద్ధం, అది ఇది అసలు అట్లా ఆ రకంగా ఆరోపణలు చెప్పడం మొదలుపెట్టారు. ఆయన అన్నట అదే సంగతి, అందుకనే మీరంతా వీళ్ళంతా అంత కష్టపడుతున్నారు, రెచ్చిపోతున్నారు అని. నేనేమో ఆ అమ్మాయిని మోసి 5 నిమిషాలు ఆ అమ్మాయిని 3 నిమిషాలు ఆ అమ్మాయిని మోసి ఆ అమ్మాయిని అక్కడే వదిలిపెట్టేశాను, అప్పుడే వదిలిపెట్టేశాను, మీరు ఇంకా యు ఆర్ స్టిల్ క్యారింగ్ ఇన్ యువర్ మైండ్స్ అన్నాడట. ఆ అమ్మాయిని మీ మైండ్లో ఇంకా క్యారీ చేస్తూనే ఉన్నారు ఇంకా అని. నేను ఆ అమ్మాయిని 3 నిమిషాలు అలా మోసి అప్పుడే వదిలేశాను, మీ మైండ్లో ఇంకా క్యారీ చేస్తున్నారు మీరని, యు ఆర్ స్టిల్ క్యారింగ్ హర్ అని. వాళ్ళకి ఎంత అర్థమైందో మరి అర్థం కాలేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే అర్థమైంది. సో జడ్జిమెంటు అట్లా ఏంటి, ఎక్కువ మనకున్న ఎనర్జీస్ వాటి మీద విషయాసక్తి చూపించి వీటి మీద వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు, పొరుగువారు ఎలా ఉన్నారు ఇరుగువారు ఎలా ఉన్నారు, లేకపోతే ఇట్లాంటి వాటి మీద ఎక్కువ అటెన్షన్ పే చేసి ఎక్కువ వాటి గురించి ఆలోచించడం, అనలైజ్ చేయడం, లేకపోతే చర్చించడం, డిస్కస్ చేసి పక్క వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసి అది వినోదంగా ఎంజాయ్ చేయటం, ఇది కాలక్షేపం చేసుకోవటం, ఇవన్నీ కూడా వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, వేస్ట్ ఆఫ్ టైం. దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ జడ్జిమెంటల్ ప్రాసెస్. మనం నాన్ జడ్జిమెంటల్గా ఇవన్నీ ఎవరు ఎట్లా ఉంటే మనకెందుకు, ఎవరు ఎట్లా ఉంటే కాల్ స్పేడ్ అన్నారు కదా, ఆ అమ్మాయి ఎలా ఉంటే నాకెందుకు, ఆ అమ్మాయి మంచిది కాదంట అంటున్నారు, ఓకే లీవ్ ఇట్, నాకెందుకు, లేదు ఈ అబ్బాయి ఇలాంటి వాడు, లేకపోతే ఆయన అలాంటి వాడు, ఈయన ఇలాంటి వాడు, లేకపోతే ఆ పరిస్థితి అలాంటిది, అసలు ఎందుకు క్యారీ చేయాలి మనం?
మనం ఎంతైతే ప్రపంచం గురించి, ప్రపంచంలో ఉన్న మనుషుల గురించి క్యారీ చేస్తూ ఉంటామో అంత మనలో నెగటివిటీని నింపుతుంటాము. నెగటివిటీని నింపుతున్నప్పుడు మనకి మేనిఫెస్టేషన్ పవర్స్ ఎక్కడి నుంచి వస్తాయి? హరించుకుపోతాయి. నెగిటివ్ ఎనర్జీ ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది? ప్రాణశక్తి ఎలా ఇంప్రూవ్ అవుతుంది? ప్రాణశక్తి ఇంప్రూవ్ అవ్వాలంటే వీ షుడ్ బి ఫ్రీ. చాలా ఈజీ. చెప్తారు కదా, ఎట్లా అంటే సంకల్ప మాత్రమనే పనులు అయిపోతాయని. సంకల్ప మాత్రమనే అంటే అనుకుంటే అయిపోతుందని. సంకల్ప మాత్రమనే పని అయిపోవటం ఎట్లాగా అంటే వాళ్ళు చాలా క్లీన్గా ఉన్నారనమాట. నేను మీకు చాలా గొప్ప ఎగ్జాంపుల్ చెప్తాను. అయితే కొంచెం ఇది కూడా అంత గొప్ప మంచి అంటే డీసెంట్ కాకపోవచ్చు ఎగ్జాంపుల్. నేను యోగా చేసేటప్పుడు ఆ యోగా గురువు చాలా గొప్పగా నేర్పించారు, అందులో డౌట్ లేదు. ఆయన ఇప్పటికీ కూడా స్మరిస్తాను నేను. ఆయన ఇప్పుడు లేడు. అయితే ఆయన కొంత ల్యాండ్ కొనాలని ఎక్కడికో వెళ్ళి ఆశ్రమానికి వాటికి ల్యాండ్ కొనాలని చూడటానికని వెళ్తే నేను ఐ వాజ్ ఆల్సో దేర్. ఇట్లా కాదు అట్లా చేస్తే బాగుంటుంది, ఎవరైనా బాగా కొంచెం పెట్టుబడి పెట్టగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పెట్టేస్తే తర్వాత చూడొచ్చు, వాళ్ళు పెట్టేస్తే కొంటారు ఆశ్రమానికి, తర్వాత మనం మెల్లిమెల్లిగా వాళ్ళకి తీర్చొచ్చు. అంటే వాళ్ళ దగ్గర ఆశ్రమంలో అంటే ఆ యోగా టీచరు దీనికి అన్ని డబ్బులు లేవు యాక్చువల్గా. ఆ రోజుల్లోనే లక్షలు కావాలి. అప్పుడు ఎంత ఎకరా 10,000 ఎంతో. ఆ 10,000 కొనటానికి కూడా 10-15 ఎకరాలు కొనాలని ఆలోచన అవుతుందంట. ఆ చుట్టుపక్కల ఉన్న వంది శిష్యులు ఇంకెవరైతే ఉన్నారో నవ్వి, అంటే నవ్వటం అంటే మరీ ఎట్లా ఏం కదా, గురువు కదా, అట్లా ప్రాక్టికల్గా కాదండి, ఎట్లా అవుద్ది, అంత తేలిక ఎవరు వస్తారు ముందుకి, జరిగే పని కాదు అనేశారు. ఆల్మోస్ట్ అనేశారు. అయితే ఆయన ధీమాగానే ఉన్నాడు. ఇట్లా చేస్తే అయిపోతుంది, ఇట్లా చేద్దాం అన్నాడు. ఊరికే అట్లా అనేసాడు, అయిపోయింది. నేను కూడా ఆశ్చర్యపడ్డా, ఏంటి ఇలా చెప్తున్నాడు, ఇంత ఇంప్రాక్టికల్గా. ఎవరు వచ్చి కొనేసి డబ్బులు పెట్టి, డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు, ముందుకు వస్తారు, ఎవరు కొనేస్తారు, కొనేసిన తర్వాత వీళ్ళకి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారా, ఆశ్రమానికి ఇచ్చేస్తారా అంటే డబ్బులు తీసుకునే. ఇదెంత ప్రాక్టికల్గా అనిపించలేదు, నాకు అనిపించింది ఆ పర్టికులర్ క్షణంలో. అయితే అప్పటికి నేను లేనులేండి, తర్వాత ఐ లెఫ్ట్ దట్ ప్లేస్, నార్త్కి వచ్చేసాను అనుకోండి. కొన్ని రోజుల తర్వాత నాకు తెలిసింది, నేను విన్నది ఏంటంటే ఆ ఏరియాలో ఆ ల్యాండ్లు అలాగే కొన్నారట. కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు ఒకరో ఇద్దరో కొన్నారట. కొన్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు కట్టి, అసలు డబ్బులే ఇచ్చుంటారు, లాభాలు ఇచ్చుంటారు, ఏం మొత్తానికి అట్లాగే వాళ్ళు సాధారణంగా ఈ ఆశ్రమానికి ఇచ్చేశారు, ల్యాండ్స్ డబ్బులు తీసుకుని. అలా జరిగింది. అది ఎప్పుడు జరిగింది, ఎప్పుడు అంటే నేను ఢిల్లీ వచ్చిన తర్వాత ఎవరో ఒక ఆయన, దానికి సంబంధించిన సంస్థకు సంబంధించిన వ్యక్తిని నేను ఆయన టీచరే, యోగా టీచరే, ఆయన కలిస్తే ఆయన చెప్పింది విషయం ఇది. అరే చాలా అసహజం, చాలా ఇంప్రాక్టికల్ అనిపించింది, అలా జరిగిపోయిందా. అప్పుడు అనిపించింది నాకు, ఓహో ఆయనకున్నటువంటి సంకల్ప సిద్ధి అది, సంకల్ప శక్తి అది. సింపుల్గా అలా అనుకున్నాడు ఆయన, అలా అన్నాడు, అలా అన్నట్టుగానే జరిగింది అది. అంటే ఆయనలో ప్రాణశక్తి ఎంత న్యాచురల్ ఫ్లో ఉందో చూడండి, ప్రాణశక్తి. అయితే ఆయన్ని జడ్జి చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. ఆయన అలాగా, ఈయన ఇలాగా, ఆయన పాలసీ ఎలా ఉంటుంది, ఈయన పాలసీ ఎలా ఉంటుంది, ఆయన శిష్యులు ఎలా ఉన్నారు, అట్లా చేస్తున్నారని చాలామంది చాలా జడ్జి చేశారండి. కానీ ఆయనకు కలిగినటువంటి సంకల్ప సిద్ధిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈజ్ ఫ్లాలెస్. శ్రీకృష్ణుడి గురించి ఏంటేంటో చెప్తూ ఉంటారు కదా, బట్ రియల్గా శ్రీకృష్ణుడు ఏంటంటే ఫ్లాలెస్ పర్సన్. అయితే ఎంతమంది గోపికలతోటి, భామలతోటి సరసల్లాపాలు ఆడాడు, ఆడుతున్నాడు, లేకపోతే ఏం చేస్తున్నాడు అనే విషయం
రియల్గా దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ఫ్లాలెస్. సో నేను ఆయన్ని ఎప్పుడు కూడా ఆయన గుణగణాల గురించి నేను ఎప్పుడు అనలైజ్ చేయడానికి ప్రయత్నించాలి. లక్కీగా ఏదో భగవంతుడు ఇచ్చాడు, అట్లాంటిది న్యాచురల్గా ఇచ్చాడేమో నాకు తెలియదు, కానీ ఆయన ఏమిటి, ఆయన వ్యక్తిగత జీవితం ఏంటి, ఎట్లా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది నేనేం ఆలోచించలేదు. ఆయన ఇచ్చిన విద్య మాత్రం నేను క్షుణ్ణంగా జాగ్రత్తగా తీసుకుని పరిశీలించి శతకోటి ధన్యవాదాలు చెప్తూ చాలా 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 ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉన్నాను. ఇప్పటికీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్. ఆయన లేదనుకోండి, ఈజ్ నో మోర్, చెప్తున్నా. అంటే ఆయన వ్యక్తిగత జీవితంతో ఏంటి నాకు పని, ఆయన నాకు ఇచ్చిన విద్య ఏంటి, యోగా విద్య నేర్పించారు చూసారా, టెక్నిక్స్ యోగా ఏదైతే నేర్పించారో అది అమూల్యమే. మై ఫోకస్ ఈజ్ ఆన్ వాట్ ఐ హ్యావ్ గాట్ ఫ్రమ్ హిమ్, నాట్ ఆన్ వాట్ హీ ఈజ్ అండ్ హౌ హీ లివ్డ్. ఇర్రెలవెంట్. అట్లా అది వీ షుడ్ ప్రాక్టీస్, వీ షుడ్ డెవలప్ ది ఆర్ట్ ఆఫ్ బీయింగ్ నాన్ జడ్జిమెంటల్. జీవితం చాలా సుఖమయం అవుతుంది, చాలా సింపుల్గా తయారవుతుంది. లేకపోతే అన్నెసరిగా మనంతటి మనమే కాంప్లికేట్ చేసుకుంటున్నాం లైఫ్ని. ఏ వ్యక్తితో అయితే మనకి ఎలాంటి సంపర్కం లేదో, అవసరం లేదో ఆ వ్యక్తి గురించి ఆలోచించడం అనవసరం. ఏ వ్యక్తి అయితే మనకు కావాల్సిన వాడు ఇంపార్టెంట్ అనుకోండి, ఆ వ్యక్తి గుణగణాలను ఎంచకూడదు, జడ్జి చేయకూడదు. We should embrace them, we should accept them, we should accept them as they are. Ante once we learn, once we practice accepting as they are, why they are, how they are, చాలా వరకు సమస్యలు తొలగిపోతాయి. అయితే we should accept them as they are అంటే వాళ్ళల్లో అతి ముఖ్యులు ఎవరంటే గురువు, తల్లిదండ్రులు. వీళ్ళని నో డౌట్ జడ్జి చేయొద్దు. తర్వాత వీలైతే చేతనైతే భార్య భర్తని, భర్త భార్యని, తర్వాత తోబుట్టువులు వీలైతే, లేకపోతే దూరంగా ఉండటం. భార్యాభర్త దూరంగా ఉండటం ఎందుకు, భార్యాభర్తలుగా ఉన్నంతకాలం దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి బెటర్ లివ్ టుగెదర్ ఆర్ లీవ్ అపార్ట్. లేకపోతే వద్దు, నీ దారి నీది, నా దారి నాది, అంతే. అంతేగాని జడ్జి చేయటం, అట్లా ఇట్లా పీకటం, లాగటం, అట్లాగా ఇట్లాగా. తర్వాత మన పిల్లల విషయం మనం ఎలాగో జడ్జి చేయం. ఎందుకు చెయ్యం? భరిస్తాము, సహిస్తాము. మన పిల్లల వరకే భరిస్తాము, సహిస్తామే. కొంతమంది అయితే భరించరు, సహించరు. పాపం చేత కొట్టేస్తుంటారు, ఏంటంటో చేసేస్తుంటారు. అంటే వాళ్ళ ప్రాబ్లం ఉంటాయి, వాళ్ళకి దే హ్యావ్ సమ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. లేకపోతే పిల్లల్ని కొట్టడం, తిట్టడం, లేకపోతే విసిగించడం, హింసించడం, ఏడిపించడం, అంటే వాళ్ళలో ఉంది సమ్ ప్రాబ్లం ఉంది, అందుకని వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు. అదర్వైజ్ జనరల్గా ఏం చేస్తాం, మన పిల్లల్ని మనం క్షమిస్తాము, భరిస్తాము. వై నాట్ వీ డూ ద సేమ్ విత్ అవర్ పేరెంట్స్? ఇఫ్ ఎనీ చేయలేమే. చాలా పెద్ద హృదయం కావాలి. మేరా నామ్ జోకర్లో ఈ రాజ్ కపూర్ గారు చూపిస్తారు చూసారా, పెద్ద హార్ట్, అంత కావాలి. లేకపోతే బహుశా ఇంకా పెద్దది కావాలేమో. మన పిల్లల్ని మనం భరించినట్టు, సహించినట్టు మన పెద్దల్ని, మన పేరెంట్స్ని కూడా భరిస్తే, సహిస్తే ఎలా ఉంటుంది? అది విజ్ఞత. దట్ ఈజ్ ద లెవెల్ ఆఫ్ విజ్డమ్. హయ్యర్ లెవెల్ ఆఫ్ విజ్డమ్ అంటే అది. నా భార్యను నేను భరిస్తాను, సహిస్తాను, ఇంకా ఇంకొకరైతే నేను సహించను, భరించను. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో ఇట్లా పోతే ఏంటంటే ఈ భరించటం, సహించటం అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ బీయింగ్ నాన్ జడ్జిమెంటల్. ఈ వ్యక్తిని భరించవలసిన అవసరం లేదు, ఈ వ్యక్తితోటి ఇబ్బందే, కోరి కష్టాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, నమస్కారం పెట్టేయటం. దుష్టులకు దూరంగా ఉండండి అని చెప్తారు ప్రిన్సిపల్. అంతేగాని ఆ అబ్బాయి గురించి, ఆ దుష్టత్వం గురించి నెత్తినేసుకుని ఊరికే బుర్రపాటు చేసుకోవడం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్, యు ఆర్ వాట్ యు ఆర్. నీ దారి నీది, నా దారి నాది. అంతేగాని లెట్ మీ నాట్ మింగిల్ విత్ యూ. అంతేగాని నువ్వు ఎంత చెడ్డోడివి, అంత చెడ్డోడివి అని చెప్పి ఊరికే
దీర్ఘాలు తీయటం కదా, ఎందుకు దీర్ఘాలు తీయటం? మంచో చెడో నీ బతుకు నువ్వు బతుకుతున్నావు, నా బతుకు నేను బతుకుతాను, నాకు సూట్ అవ్వదు కాబట్టి నేను దూరంగా ఉంటానంతే. అప్పుడేమవుతుంది, మనలో ప్రాణశక్తి న్యాచురల్గా ఫ్లో అవుతూ ఉంటుంది. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ నెససరీ టు బీ ఫ్రీ, టు గెట్ క్లియర్. సో వన్స్ యూ స్టార్ట్ గెట్టింగ్ క్లియర్, మేనిఫెస్టేషన్ చాలా ఈజీ అవుతుంది. మనం కోరుకున్నట్టుగా న్యాచురల్గా అయిపోతుంటాయి. చాలా ఎక్కువ మాట్లాడానేమో కదా, చాలా ఎక్కువ చెప్పేశాను నేను. ఈరోజు ఏదో ఫ్రీగా మామూలుగా అనుకున్నాను కానీ ఓకే అండి, చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజుకి చాలండి. గుడ్ నైట్.